భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాంబికాయై నమః. సువర్ణ కుంభయుగ్మావసుకుచాయై నమో నమః. ఆడ తర్వాత ఇదంతా కామరాజకూటం. ధర్మ అర్థ కామ మోక్షం అని అంటాం, కానీ నిజానికి అర్థకామాలు కలిపితే ఒకటే. అర్థం లేనిది కామం తీరదు, కామం లేనిది అర్థం సంపాదించం. అందుకే అర్థకామాలు కలిపి ఒకే పురుషార్థంగా కొందరు భావిస్తారు. అలా అర్థకామములు రెండూ కూడా కామరాజకూట ధ్యానం వల్ల లభిస్తాయిట. కోరికలు తీరాలన్నా, కోరిక తీరడానికి కావలసిన సంపద కావాలన్నా మంత్రభాగమైనటువంటి మధ్యభాగం ఏదైతే ఉన్నదో అది మధ్యకూటమని చెప్పబడుతున్నది. అదే కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి. దానిని స్థూలముక్త ఫలోదార సుహారాయ నమో నమః నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగానే సువర్ణ కుంభయుగ్మాప సుకుచాయే నమో నమః. అమ్మవారి వక్షస్థలం. అమ్మ వక్షస్థలము అంటే పసిపిల్లలకి అన్నస్థానములు, ఆహార స్థానములు. అందుకే జగత్తులో మనకు అమ్మ జగజ్జన్ని గౌరీదేవి, పార్వతీదేవి. ఆ జగదంబ పిల్లలం మనం. అందుకు జగదంబ యొక్క వక్షస్థలం చెప్తున్నారంటే మనకు ఆహార స్థానం. జగత్తునంతటి పోషిస్తున్నది అమ్మవారి యొక్క వక్షస్థలం. అవి ఎలా ఉన్నాయి అంటే బంగారు కుంభముల వలె ఉన్నాయన్నారు ఇక్కడ. ఎందుకంటే ఆహారం కుంభాల్లో పెడతారు. అలాగే జగత్తుకి కావలసిన ఆహారం అంతా సువర్ణ బంగారు కాంతితో ఉన్నాయట. ఇంతవరకు అమ్మవారు మరకత కాంతులతో ఉందన్నారు కదా, ఇక్కడ బంగారు కాంతులు ఎందుకు వర్ణించారు అంటే బంగారు కాంతులతో మెరిసిపోతున్న పాత్రలు రెండు ఉన్నాయట. అది సూర్యుడు, చంద్రుడు. ఈ రెండు కూడా బంగారు కాంతులతో మెరిసిపోతున్నాయి. సూర్యుడికి తీవ్రమైన ఎక్కువ బంగారు ప్రకాశం ఉంటుంది, ఇందుకు కొంచెం తెలుపు కలిసిన బంగారు కాంతి చంద్రుడిది. ఈ రెండు అమ్మవారి యొక్క వక్షస్థలంగా శాస్త్రం వర్ణిస్తున్నది. ఎందుకంటే అమ్మవారు మంత్ర విగ్రహ, విశ్వ విగ్రహ. ఇది మర్చిపోవద్దు. మాంస విగ్రహ కాదు అమ్మవారు, విశ్వ విగ్రహ అయినప్పుడు అమ్మవారు ఆ దివ్యమైనటువంటి సూర్యచంద్ర రూపమైనటువంటి శక్తి ద్వారా, ఎందుకంటే జగతిలో ఉన్న మనకు ప్రాణము, సస్యము, ఆహారము ఇవన్నీ కూడా సూర్యచంద్రుడి ద్వారానే లభిస్తున్నాయి. అందుకు సూర్యచంద్రుడి ద్వారా అమ్మ మనకి అన్నమును, ప్రాణమును, శక్తిని ప్రసాదిస్తోంది. కనుక సూర్యచంద్రులే సువర్ణమయమైన వక్షస్థలముగా ప్రకాశిస్తున్న అమ్మవారి యొక్క దివ్య విగ్రహాన్ని ధ్యానిస్తున్నాం. అంతేకాదు ఇక్కడ సూర్యచంద్రులతో పోల్చడంలో మంత్రపరంగా, యోగపరంగా పరిశీలించినట్లయితే ప్రధానముగా కుడివైపు సూర్యనాడి, ఎడంవైపు చంద్రనాడి. ఈ రెండే ప్రాణశక్తికి సంకేతములు. యోగశక్తిగా మనలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దివ్య రూపము ఈ రెండు నాడీ మండలముల ద్వారా ప్రసరిస్తున్నది కుండలిని రూపముగా. అందుకే ఆ రెండు వక్షస్థలాన్ని వర్ణించడంలో విశేషం ఏంటి అంటే ఆ సూర్య చంద్ర నాడీ మండలం నుంచి ప్రసరించే ప్రాణశక్తి స్వరూపిణి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇలాగొకటి విశ్వవిగ్రహంగాను, రెండవది అంతర్గతమైన సూక్ష్మ ప్రాణ విగ్రహంగాను యోగపరంగా దర్శిస్తూ ఈ నామానికి నమస్కారం చేసుకుని సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.